మాటను మనం చూసాం. ఆహారము గలవాడును కూడా అలాగే చేయాలి అనేటటువంటి మాటను మనము చూసాం. అంగీలు ఇవ్వాలన్నా, ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారము పెట్టాలి అన్నా నిశ్చయముగా వారు యేసయ్య ప్రేమను కలిగి ఉండాలి. ఆమేన్. యేసయ్య ప్రేమను కలిగి ఉన్నటువంటి వారు ఖచ్చితంగా ఎదుటివారికి సహాయం చేస్తారు, ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారాన్ని ఇస్తారు. తన దగ్గర ఉన్నటువంటి సమృద్ధిలో, యేసయ్య ఇచ్చినటువంటి సకల సమృద్ధిలో ఎదుటి వారికి ఇవ్వటానికి వారు ఎంతగానో ఉత్సాహంగా ఉంటారు. ఎదుటి వారికి ఇవ్వటానికి ఆనందంగా, సంతోషంగా ఉంటారు. కానీ ఇచ్చాము అనే బాధ వారిలో ఏమాత్రం ఉండదు. ఇచ్చేసాము అనేటటువంటి బాధ వారిలో ఏమాత్రం కూడా ఉండదు. కాబట్టి నిశ్చయముగా, ఖచ్చితముగా యేసయ్య ప్రేమను కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఆ రీతిగానే చేస్తారు. అందుకే లేఖనం మాట్లాడుతూ ఉంది పుల్లరా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక గనక మనం చూడగలిగినట్లయితే 14వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అనే మాట అక్కడ ఉంది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి అంటే ప్రేమను పొందటానికి కానీ, ప్రేమను కలిగి ఉండటానికి కానీ మనమే వెంటబడాలంట. ఫుట్ నోట్లో అదే మాట రాయబడింది కదా పుల్లరా. ప్రయాసపరుడి అంటే అర్థం ఏంటి? అక్కడ ప్రేమను వెంటాడాలి అనగా ప్రేమస్వరూపి అయినటువంటి ఆయనను. లేఖనం మాట్లాడుతూ ఉంది. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవవలసిన లేదు, కానీ ఆయన ప్రేమస్వరూపి అనే మాట అక్కడ రాయబడి ఉంది. ప్రేమస్వరూపి కాబట్టి ఆయనను మనము ప్రేమించేవారిగా, అనగా ఆయనను మనము ప్రేమలో వెంబడించేటటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకనగా ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆ ప్రేమను బట్టి మనము జీవించేటటువంటి వారిగా ఉంటే మనకు కలిగి ఉన్నటువంటి దానిలో ఎదుటి వారికి సహాయం చేయటానికి ఎంతైనా మనం ముందుగా ఉంటాం. సమృద్ధిగా ఉన్నటువంటి వాటిలో ఎదుటి వారికి ఇవ్వటానికి ఎంతైనా మనం ముందుగానే ఉంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే పుల్లరా, ప్రేమను కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. అనగా ప్రేమను వెంటాడుతూ యేసయ్య ప్రేమలో మనము జీవించేటటువంటి వారిగా ఉండాలి. మనం రకరకాల పనులను చేస్తూ ఉంటాం పుల్లరా. ప్రతిరోజు డైలీ యాక్టివిటీస్లో రకరకాలుగా అనేక రకాలైనటువంటి పనులను మనము చేస్తూ ఉంటాం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 2వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ ఒక స్పష్టముగా ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చూడొచ్చు పుల్లారా. చదవండి అండి. విశ్వాసముతో కూడిన అదిగో మన పని ఎలాగుండాలంటే పుల్లారా, విశ్వాసంతో. ప్రతిరోజు చేసేటటువంటి మన పని ఎలాగుండాలి అంటే విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మన ప్రయాస. అంటే మన ప్రయాస, మనం చేసేటటువంటి ప్రతీది కూడా ఎలాగ ఉండాలి అని లేఖనం మాట్లాడుతుందంటే ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటున్నాడు పౌలు గారు. ఆమేన్. దేని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే పుల్లరా, విశ్వాసముతో చేసిన పనిని, ప్రేమతో చేసినటువంటి ప్రతి ప్రయాసమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే నిశ్చయంగా దైవజనుడు విశ్వాసులలో ఉన్న ఏ లక్షణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే కష్టపడి పనిచేసే లక్షణాన్ని. రెండోది ఆ ప్రేమతో కూడినటువంటి ప్రయాసం. అంటే వారు ఏది చేసినా అందులో ఏం కనపడుతుందంట పౌలు గారికి? ప్రేమే. అంటే వారు చేసిన ప్రయాస కనపడుతుందా? ప్రయాస కంటే మించిన ఆ పనిని చేసిన ప్రేమ దైవజనుడు అయినటువంటి పౌలు గారికి కనబడింది. కాబట్టి ఆ ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్రేమలో మీరు కూడా నడవండి, ఆ ప్రేమను బట్టి ప్రయాసపడండి, వెంటాడండి అని లేఖనం మాట్లాడుతూ ఉంటుంది.
కొన్నిసార్లు ప్రయాసపడినా మనకి దక్కకపోవచ్చు కదా. సీమోను పేతురు అదే అంటాడు కదా పుల్లారా, లోకాసువార్త 5:5 ఏమన్నాడు? రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఏమీ దొరకలేదన్నాడు అక్కడ. అంటే ఆ ప్రయాస తన సొంత ఆలోచనతో చేశాడు, ఆ పని తన సొంత ఆలోచనతో చేశాడు, ప్రభు మీద ఆధారపడకుండా కదా, ప్రభు యొక్క వాక్యం మీద ఆధారపడకుండా తన సొంతంగా చేశారు కాబట్టి అతనికి ఏమీ కూడా మరి ప్రయాసపడ్డా అని పడ్డాడు. కానీ ఆ ప్రయాసలో ఏమీ లేదు, ప్రేమ అనేటటువంటిది కానీ లేకపోతే విశ్వాసం అనేటటువంటిది కానీ ఆ ప్రయాసంలో లేదు కాబట్టి అతనికి ఏమీ కూడా దొరకల. మనం ఇప్పుడు దేనికోసం ప్రయాసపడినా విశ్వాసం ఉండాలి, ప్రేమ కూడా ఉంటే మనము ఎంత ప్రయాసపడినా విశ్వాసము ప్రేమే మనము దేని నిమిత్తం అయితే ప్రయాసపడతామో అది మనకి నెరవేర్చేటట్లుగా ప్రభువు చేస్తాడు. కాబట్టి మన సొంత ప్రయాసముతో మనం ప్రేమ లేకుండా విశ్వాసం లేకుండా ఎంత చేసినా అదంతా కూడా వ్యర్థమే. సొలొమోను గారు అంటారు కదా, సమస్తము కూడా వ్యర్థమే, సమస్తము కూడా వ్యర్థమే అంటారు. కాబట్టి విశ్వాసముతో ప్రేమతో మనం ప్రయాసపడి గనుక చేస్తే నిశ్చయముగా ప్రభువు దాచి ఉంచిన దీవెన మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. కట ప్రేమను కలిగి ఉండటానికి మనము వెంటాడేటటువంటి వారిగా ప్రయాసపడేటటువంటి వారిగా ఉండాలి. పుల్లరా 2 మాటలు మనం బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రయాసపడ్డారు. ఇది నేను చెయ్యాలి అని అనుకున్నటువంటి వారు చేయలేకపోయారు. ఇది నేను చేయలేనేమో అని అనుకున్నటువంటి వారు మాత్రం చేయగలిగారు. ఆమేన్. చెయ్యాలి అనుకున్న వారేమో చేయలేకపోయారు. చేయలేను అని అనుకున్నటువంటి వారు మాత్రం చేశారు. పుల్లరా దావీదు వారిని బట్టి అందరికీ మనకు తెలుసు. లేఖనం మాట్లాడుతుంది, ఒకసారి చూద్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇదిగో నేను ఆ మాట జాగ్రత్తగా ఆలకించండి పుల్లారా. కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు ఎంతంట పుల్లారా? 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని, అసలు తూయటానికి వీలు కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును ఎందుకు సమకూర్చాడు? దైవ మందిరమును కట్టడానికి, దేవుని మందిరమును కట్టడానికి అనుకున్నాడు. చక్కగా అన్నీ కూడా సిద్ధపరిచాడు. అంటే వేయటానికి లేనంత రీతిలో ఆయన అన్నీ కూడా సమకూర్చాడు. ఆమేన్. అంటే తూకం వేసినా దానికి సరిపోల్చలేరంట, అంతగా ఆయన సిద్ధపరిచాడు. ఎప్పుడు సిద్ధపరిచాడు? కష్టస్థితిలోనే ప్రయాసపడ్డాడు. నా ద్వారా ఇది జరగాలి అని ప్రయాసపడ్డాడు. 2 లక్షల మణుగుల బంగారము, 2 లక్షల మణుగుల బంగారము. చూడండి పుల్లారా, 10 కోట్ల మణుగుల వెండి, 10 కోట్ల మణుగుల వెండి. 1 కేజీ దొరికితే చాలు, ఎక్కువ కూడా అవసరంలా. అంతే కదండి, 1 కేజీ ఉంటే చాలు. ఈరోజు చక్క మంచి 3-4 బిల్డింగ్స్ వస్తాయి. సన్నీ కట్టిన బిల్డింగ్స్ 3-4 కట్టొచ్చు కదండి. ఇదంతా కూడా ఆయన కష్టపడి ప్రయాసపడి అనుకున్నాడు. మందిరం కోసం ఉపయోగించాలి, మందిరాన్ని కట్టాలి, సమకూర్చి ఉన్నాను, మ్రానులను రాళ్లను కూర్చి ఉంచు తిని, నీవును ఇంకను సంపాదింతువుగాక అన్నాడు. అంటే నేను సంపాదించాను, ప్రయాసపడ్డాను, కానీ ప్రభు అనుమతి నాకైతే రాలేదు. ప్రభు అనుమతి ఎవరికి వచ్చిందంటే నా కుమారుడు అయినటువంటి నీకు వచ్చింది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే అక్కడ నేను సమకూర్చున్నాను, అన్నీ చేశాను, నువ్వు ఇంకా సంపాదింతువుగాక అని దీవించాడు.
అంటే ఆయన సంపాదించినటువంటి దాని అంతకంటే కూడా నువ్వు ఎక్కువగా సంపాదించి దేని నిమిత్తమై దాన్ని వాడాలి అని చెప్పాడంటే దేవుని మందిర నిమిత్తమై వాడాలి అని చెప్పాడు. అయితే ఆయన అనుకున్నాడు మందిరాన్ని కట్టాలని, ప్రయాసపడ్డాడు మందిరాన్ని కట్టాలని, కష్టపడ్డాడు మందిరాన్ని కట్టాలని. కానీ కట్టగలిగాడా పురారా? లేదు. మరి అతనికి ప్రేమ లేదు అని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉందా? ఉందిగా. దావీదు వారికి ప్రేమ ఉందిగా, హృదయానుసారుడు కదా. అయినను కొన్ని విషయాల్లో మనము అనుకున్నప్పటికీ కూడా అవి జరగకపోవచ్చు. ఇది జరగదు అనుకున్న విషయాలు నిశ్చయముగా రేపే జరగవచ్చు. ఆమేన్. అయితే ఇతను ప్రయాసపడ్డాడు, కానీ అది మాత్రం దానికి ఫలితము అతను ఎవరి రూపంలో తీసుకున్నాడంటే కుమారుని రూపంలో తీసుకున్నాడు. ఒకవేళ నువ్వు ఆశించినా, నువ్వు కోరుకున్నా, నీ స్థితిగతులలో జరగకపోయినా నీవు ఆశించినది దేవుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల ద్వారా ఖచ్చితంగా జరిగిస్తాడు. మన ద్వారా జరగకపోయినా బిడ్డల ద్వారా ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు, నెరవేరుస్తాడు. అయితే మన కాలంలో మన టైంలో జరగలేదు అని ప్రేమను విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ప్రేమను విశ్వాసమును కనికరమును మనం ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా అదే రీతిలో మనము కొనసాగాలి పుల్లారా. అదే దినవృత్తాంతములు 1 గ్రంథంలో 29వ అధ్యాయం 2వ వచనంలో కూడా మరొక మాట రాయబడుతుంది పుల్లారా. చూడండి ఒకసారి. నేను బహుగా ప్రయాసపడి బంగారపు పనికి బంగారాన్ని, వెండి పనికి వెండిని, ఇనుమును, విశేషముగా సంపాదించాడంట. విశేషముగా సంపాదించాడు. అయినను దేవుని చిత్తములో ఆయన కుమారుడి ద్వారా ఆ పని జరగాలి అని రాయబడింది. ఇప్పుడు అలా జరిగింది కాబట్టి దావీదేవన కోపపట్టాడా? అయ్యా, నా ద్వారా కట్టించవచ్చు కదా, నేను సంపాదించాను కదా, సమకూర్చాను కదా అని ఏమైనా అసూయ ఏమైనా వచ్చిందా? లేదు. లేదా నా ద్వారే జరిగించు ప్రభువా అని ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడా? లేడు. ఇంకా ఆయన ఆ మాట ద్వారా బలపరచబడి ఆ మాటని తన కుమారుడికి చెప్పి ఇంకా బలపరిచి, ఇదిగో నేను సమకూర్చాను, నువ్వు కూడా సమకూరుస్తావు, ఖచ్చితంగా దివ్యమైనటువంటి మందిరము కట్టబడుతుంది అని ప్రోత్సహించాడు అక్కడ. అంటే ఈ యొక్క మొత్తం విషయంలో ఆయన ఎక్కడ కూడా ప్రేమను విడిచిపెట్టల. ఆయన నాకు నా ద్వారా చేయలేదు అని ప్రేమను కానీ విశ్వాసాన్ని కానీ దావీదు వారు ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పుల్లారా, ఆయన ప్రేమ స్వరూపి గనక మనం కూడా ప్రేమతో కలిగి జీవించమన్నాడు కదా, మనం కూడా ఆ ప్రేమనే వెంటాడి జీవించమన్నాడు కదా. మరి అనుకున్నది, ఆశించినది మన జీవితాల్లో దొరకకపోతే మరి ఆ ప్రేమను మనం విడిచిపెట్టాలా? కాదు కదా. ఆ ప్రేమను అంతతోనే మనము ఆపేయాలా? కాదు కదా. ఆ ప్రేమను ఆ దినం వరకే మన జీవితాల నుంచి తీసేయాలా? కాదు కదా. లేదు, ఆ ప్రేమ నిరంతరము కూడా మనము కొనసాగించాలి అని లేఖనం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ ప్రేమను మనము కొనసాగించేటటువంటి ప్రాసెస్లో అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఆ పరిస్థితులను కొద్ది సమయం మనం చూద్దాం పుల్లారా. మనకు అనుకున్నది జరిగినా జరగకపోయినా మనము విశ్వాసముతో ప్రేమతో జీవించాలి అని లేఖనం మాట్లాడుతూ ఉంటున్నప్పుడు జరిగినా జరగకపోయినా, జరిగితే ఓకే, ఒకవేళ జరగకపోయినా అదే ప్రేమతో ఉండమన్నారు. కాబట్టి ఎలాగుండాలి, ఏ పరిస్థితుల్లో ఆ ప్రేమను మనం కలిగి జీవించాలి అని కనుక ఆలోచన చేస్తే పుల్లారా, ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ప్రేమను బట్టి రాయబడి ఉన్నాయి. చివరి వచనం చూద్దాం. 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మూడు నిలుస్తాయి. వాటిలో శ్రేష్టమైనది
ప్రేమయే. ఆమేన్. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు వరుసలో నిలబడతాయి. వరుసలో మన ఎదుటే నిలబడతాయి. కానీ ఆ మూడిటిలో బైబిల్ ఎంచినటువంటి శ్రేష్టత దేనికి ఇచ్చారంటే ప్రేమకిచ్చారు. విశ్వాసము నిలుస్తుంది, పుల్లరా నిరీక్షణ నిలుస్తుంది, ప్రేమ ఉంటుంది. కానీ ఈ మూడిటిలో ఏది బెస్ట్, ఏది బెటరు, ఏది అని గనక ఆలోచన చేస్తే బైబిల్ సపోర్ట్ చేస్తూ ఉంది ప్రేమ అని. ఆమేన్. ఇప్పుడు ఆ ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడతావా అని బైబిల్ మనని ప్రశ్న సంధిస్తూ ఉంది. ఎందుకు ఆ ప్రేమ మనల్ని ఏం చేసిద్దంటే పుల్లరా, ఆ ప్రేమ ఏం చేసిద్దంటే చూడండి, లేఖనంలో చూద్దాం. అదే అధ్యాయం 4వ వచనం చదవండి పుల్లరా. చాలా మాటలు వస్తాయి ఇక్కడ. చూడండి, ఒక్కొక్కటి జాగ్రత్తగా ఆలకించండి. ఆ ప్రేమ ఏం చేసిద్దంటే, ప్రేమ దీర్ఘకాలము సహించిద్దంట. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, అనగా అసూయపడదు, డంబముగా గర్వముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఆ ప్రేమే శాశ్వత కాలం ఉండిద్దంట. ఆమేన్. ఈ ప్యాసేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సంవత్సరాలు సరిపోవండి, సంవత్సరాలు సరిపోవు. అయినా మనం 10-15 నిమిషాల్లో చూద్దాం. ఆమేన్. కానీ ఆ ప్రేమ ఎంతకాలం ఉండిద్దంట? శాశ్వత కాలం ఉండిద్దంట. అంటే ఎండ లేదు దానికి, ఇంకా ముగింపు లేదు. దేనికైనా లోకంలో ముగింపు ఉంది, మన జీవితానికి ఒక ముగింపు ఉంది కదండి. పైన తిరుగుతున్న ఫ్యాన్స్కి కూడా ఒక ముగించబడేటటువంటి కాలం ఉంది, ఎక్స్పైర్డ్ డేట్ ఉంది. ఈ మౌతు కొన్ని దినాలు, సంవత్సరాల పాటు పనిచేసిద్ది, తర్వాత మరలా పని చేయకపోవచ్చు. సరే, రిపేర్ చేయించినా కొన్ని దినాల పాటు వచ్చింది, ఆ తర్వాత మరలా మారిపోవచ్చు. కానీ ఇక లేఖనం మాట్లాడుతూ ఉంది, ఇదిగో మూడిటిలో శ్రేష్టముగా నిలిచినటువంటి ఆ ప్రేమ ఎలాగుండిద్దంటే శాశ్వత కాలం ఉండిద్దంట. అంటే మనలో ప్రేమ ఎంతకాలం ఉండాలి అని లేఖనం మాట్లాడుతూ ఉంది పుల్లరా? శాశ్వత కాలము. ఆమేన్. యేసయ్యలో ప్రేమ శాశ్వత కాలం ఉంది. యేసయ్యలో ప్రేమ పుట్టిన దగ్గర నుంచి లోకము కోసము చనిపోయేంత వరకు కూడా అదే ప్రేమతో యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు అలాగే ఉండటానికి ప్రయాసపడు అని లేఖనం మాట్లాడుతూ ఉంది. అదే ప్రేమను మనం కలిగి జీవితకాలం అంతయు చివరి శ్వాస వరకు కూడా మనం కలిగి ఉండాలంట. మరి ఆ ప్రేమ కలిగి ఉండేటటువంటి వారి యొక్క మనుషుల లక్షణాలు ఎలాగుంటాయి అంటే, ఇందాక మనం అక్కడ చూసాం, అది దీర్ఘకాలము సహించిద్దంట. ఒక ఎదుటివారు నీ ఎడల ఏ విధమైనటువంటి తప్పిదము చేసినా ఆ ప్రేమ, ఏ ప్రేమ? యేసయ్య నీలో నాలో ఉంచిన శాశ్వతమైనటువంటి ప్రేమ ఏం చేసిద్దంటే సహిస్తుంది, సహిస్తుంది, దయ చూపించిద్ది, దయ చూపుతుంది, అసూయపడదంట, మత్సరపడదంట. నాకంటే ఆ మనుషుడు ఉన్నతంగా వెళ్ళిపోతున్నాడని అసూయ క్రీస్తు ప్రేమ కలిగిన వారికి ఉన్నదంట. మత్సరం ఏమాత్రం కూడా ఉండదంట పుల్లరా. గర్వము డంబము ఉన్నదంట. సింపుల్గా సాదాసీదాగా ఉంటారు. ప్రేమ కలిగి జీవించేవారు జీవిత విధానం ఎలాగుంటుందంటే, నాకు అన్నీ ఉన్నాయి అనే ఆలోచన ఏమాత్రం కనబడదంట. అంత వినయముగా ఆ ప్రేమే నడిపిస్తుంది. డంబము కానీ గర్వము కానీ ఏమాత్రం ఉండదు. ఆ ప్రేమ ఉప్పొంగదు. నాకే ఉన్నాయి, వారికి ఏం లేవనే ఆలోచన ప్రేమ కలిగిన వారిలో ఏమాత్రం ఉండదంట. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకొనదు. మర్యాద, పేషెన్స్, మర్యాదతోనే, అంటే తనకంటే పెద్దవాళ్ళకి మర్యాద ఇస్తారు,
అవసరమైతే తనకంటే చిన్న వారికి కూడా ప్రేమ కలిగిన వారు మర్యాదనిస్తారు. ఆమేన్. వారు నాకంటే చిన్నవారు కదా, వారికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనే ఆలోచన రాదు. ఎవరికి? ప్రేమ కలిగిన యేసయ్య ప్రేమ కలిగిన వారికి అమర్యాదగా నడుచుకోవాలనే ఆలోచన కూడా రాదంట. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. స్వప్రయోజనం అంటే మన ప్రయోజనాన్ని ఏమాత్రం కోరదంట. అంటే దాని అర్థం ఎదుటివారు ప్రయోజకులైతే చాలు అనే ఆలోచన శాశ్వత ప్రేమ మనకు కలగజేసిద్ది. స్వప్రయోజనాన్ని ఎప్పటికీ ఆశించదు. అంటే మనము ప్రయోజనం పొందినా పొందకపోయినా ఈ పని ద్వారా వారు ప్రయోజనాన్ని పొందుతారు కదా, ఈ క్రియ ద్వారా వారు ప్రయోజనాన్ని పొందుతారు కదా అని ఆ ప్రేమ స్వప్రయోజనాన్ని ఎప్పటికీ కూడా ఆశించదు. త్వరగా కోపపడదు. ప్రేమ కలిగినటువంటి వారు త్వరగా కోపపడరు, స్వప్రయోజనాన్ని ఆశించరు, త్వరగా కోపపడరు. అంటే యేసయ్య ప్రేమ త్వరగా కోపపడనీయకుండా చేసిద్ది. త్వరగా ప్రేమ కోపపడనివ్వదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. అపకారము మనసులో అంటే ఎదుటివారు మన ఎడల చేసినటువంటి ఆ అపకారం ఎప్పటికీ మనసులో ఉండదంట. ఇది చాలా మంచి మాట ప్రియులారా. నాకు అపకారం చేశారు అనుకోండి, ఇప్పుడు అది ఆ సమయంలోనే మనం విడిచిపెట్టేయాలి. అపకారము చేసినటువంటి వారిని మనసులో ఉంచుకున్నాం అనుకోండి, మనలో ఎవరి ప్రేమ లేనట్లు? ఈ శాశ్వత ప్రేమ యేసయ్య ప్రేమ మనలో. ఇప్పుడు అపకారమును మనసులో ఆ ప్రేమ ఉండనీయకుండా చేసిద్ది. కానీ లోక ఆశల మీద ప్రేమ మాత్రం అపకారం చేసేటటువంటి వారు మన నిద్రపోయిన కళ్ళలోనే కనపడతా ఉంటారు, కళలో వస్తూ ఉంటారు కదండి. నిద్రపోయిన కళ్ళలోనే వస్తారు, నడుస్తున్నా కానీ వాళ్ళే ఎదురు వెళ్తున్నట్టుగా ఉంటారు. నన్ను ఎందుకు అన్నారు ఆ మాట, నా మీద ఎందుకు అన్నారు ఈ మాట, నా మీద ఎందుకు వేశారు ఈ నింద, నేనే కనపడ్డానా అని తిన్నప్పుడు ఆలోచిస్తారు, పడుకున్నప్పుడు ఆలోచిస్తారు, కలలో కూడా వదలరాళ్ళు. నిద్రపోయిన కళ్ళలో వస్తూ ఉంటారు, జ్ఞాపకం నేనున్నానని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఎందుకు? వారి మీద మనసు నిలిపితే. అదే మనసు నిలపలేదనుకోండి ఏమైపోయింది? ఆ రమ్మన్నా కానీ రారు, కలలోకి రాయ్యా అన్న రమ్మన్నా రారు. కాబట్టి ఇక్కడ లేఖనం మాట్లాడుతూ ఉంది, అపకారాన్ని మనసులో ఉండనీయకుండా ఏం చేస్తుంది? ప్రేమ చేస్తుంది. దుర్నీతి విషయమై సంతోషపడదు. దుర్నీతి విషయమై, చెడ్డవాటి విషయాల్లో సంతోషం ఉండదు. సంతోషపడిద్దండి ప్రేమ, సంతోషపడదు కదా. మంచి అయితే బహుగా సంతోషపడుతుంది, సంతోషిస్తుంది మంచి అయితే. కానీ ఆ ప్రేమ, యేసయ్య ప్రేమ ఎవరైనా దుర్నీతి చేస్తూ ఉన్నప్పుడు ఆ దుర్నీతి ద్వారా మనకేమాత్రం కూడా ఏం కలగకుండా చేసిద్దంట? సంతోషం రాదంటే ఏంటి దాని అర్థం? మంచి పనులు చేస్తేనే ఆ ప్రేమ మనకి సంతోషాన్ని తీసుకొచ్చింది. కానీ దుర్నీతి విషయాల్లో మనకేమాత్రము మంచి కానీ సంతోషం కానీ రాదు. అంటే దాని అర్థం ఆ ప్రేమ ఆ దుర్నీతి విషయాన్ని ఒప్పుకోదు అని, ఆ పరిస్థితులను ప్రేమ ఏమాత్రం కూడా ఒప్పుకోదు అని లేఖనం మాట్లాడుతూ ఉంటుంది. పుల్లరా అన్నిటికీ తాలుకుంటుందంట. ఏమంటే పుల్లరా? అన్నిటినీ తాలుకుంటుంది అంటే అన్నిటినీ కప్పివేస్తుంది. అన్నిటినీ, ఎదుటి వారిలో ఉన్నటువంటి తప్పును కూడా కప్పివేస్తుంది. ఎందుకంటే వారిద్దరి మధ్య అదే ప్రేమ కొనసాగాలంటే లేఖనం మాట్లాడుతూ ఉంది, ఇద్దరి మధ్య అదే ప్రేమ కొనసాగాలంటే ఎదుటి వారిలో ఉన్నటువంటి ప్రేమను, ఎదుటి వాళ్ళు ఉన్నటువంటి తప్పులను కప్పివేస్తే ఆ ప్రేమ అలాగే కొనసాగుతుంది. కప్పుకోలేక బయట పెట్టామనుకో, ఆ రోజుతో వాళ్ళిద్దరి జీవితాలు అక్కడితో ఎండ్ అయిపోతాయి. మళ్ళీ జనవరి 1న కలుస్తారు అవకాశం ఉంటే, అంతే కదండి. లేకపోతే డిసెంబర్ 31 నైట్ని కలుస్తారు అవకాశం ఉంటే. లేదు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలనుకో 2-3 సంవత్సరాలు లేట్ అయింది. కాబట్టి ప్రేమ ఏం చేసిద్దంటే అన్నిటినీ కప్పివేసిద్ది, అన్నిటినీ కప్పివేసిద్ది. ఒక మంచి రిలేషన్షిప్ బాండింగ్ని ప్రేమ ఏం చేసిద్దంటే కలగజేసిద్దండి. అంటే ఆ ప్రేమ మనుషులను ఏమాత్రం కూడా విడిచిపెట్టనీయకుండా మంచి బాండింగ్లో నడిపేటట్లు ప్రేమ చేస్తుంది. కాబట్టి అన్నిటినీ తాలుకుంటే అనగా అన్నిటినీ కప్పును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. అన్నిటినీ ఓర్చుకుంటుందంట.
అన్నిటినీ నమ్ముతుందంట, అన్నిటినీ నిరీక్షిస్తుందంట. ఆ ప్రేమే శాశ్వత కాలము ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇద్దరి మనుషుల మధ్య ఒక మంచి అభిప్రాయ భావాలతో కొనసాగాలంటే వారిలో ఎప్పటికీ అదే ప్రేమ నిలవాలి, అదే ప్రేమ నిలవాలి, చివరి వరకు అదే ప్రేమ కొనసాగాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పుల్లారా, మనము ఆశించినది, ప్రయాసపడి ప్రేమతో చేసిన ప్రతిదీ కూడా దేవుడు మన జీవితాల్లో నిశ్చయంగా ఇస్తాడండి. అన్నిటినీ కప్పుతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఓర్చుతుంది. అదే పిచ్చి ప్రేమ కూడా అన్నీ కూడా నమ్మేటట్లు చేసిద్ది. యవనస్తులు చూపించే పిచ్చి ప్రేమ కదండి ఏం చేసిద్ది? నమ్మేటట్లు చేసిద్ది. నువ్వు లేకపోతే నేను లేను అంటారు, వీళ్ళు కూడా నువ్వు లేకపోతే నేను లేను అంటారు. అంటే ఏమైంది అక్కడ? ఇద్దరు ఒకరినొకరు నమ్మారు, కానీ ఒక రోజు వచ్చిద్ది అక్కడ ఇద్దరు ఉండరు. ఎందుకంటే అదేంటంటే లోక ప్రేమ, ఆకర్షించే ప్రేమ, కొద్ది కాలం ఉండే ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ ఉందే, శాశ్వత ప్రేమ ఏం చేస్తుందంటే ఆ ఇద్దరి విశ్వాసుల మధ్య, రెండు సంఘాల మధ్య, ఇద్దరి దైవజనుల మధ్య మంచి రిలేషన్షిప్ని నడిపించడానికి ఇప్పుడు ఉపయోగపడేదే యేసయ్య ప్రేమ. కాబట్టి ఆ ప్రేమను కలిగి జీవించడానికి ప్రయాసపడు అని లేఖనం మాట్లాడుతూ ఉంది పుల్లారా. చూడండి, ఇప్పుడు మనకి చాలా ఆధిక్యతలు ఉన్నాయి, మనకి చాలా గిఫ్ట్స్ ఉన్నాయి, మనకి చాలా వరాలు ఉన్నాయి, అన్నీ కూడా వరాలు ఉన్నాయి. కానీ లేఖనం మాట్లాడుతూ ఉంది 13వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి పిల్లరా. మనుషుల భాషతోనూ నేను మాట్లాడిన, మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూషల భాషలతో మాట్లాడినా, అది ఒకవేళ ప్రేమ లేకపోతే మోగెడి కంచును, అది మనుషుల భాషతో, రకరకాల భాషలతో, లాంగ్వేజెస్తో మాట్లాడినా, దేవదూతల భాషలతోనే మనం మాట్లాడినా, ఏం చేసినా ఒక విశ్వాసికి బేసిక్గా ఉండాల్సినటువంటి ఒక లక్షణాన్ని లేఖనం ఏమని తెలియపరుస్తుందంటే ప్రేమ. నువ్వు 10 లాంగ్వేజెస్లో మాట్లాడినా, దేవునికి అంత తలాంతులు ఇచ్చినా, దేవదూతల భాషే నువ్వు మాట్లాడినా, లేకపోతే అన్య భాషలతోనే మనం మాట్లాడినా, ప్రభు ద్వారా అభిషేకించబడి ఇదిగో తెలియని కొత్త భాషతో ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నప్పటికీ నీ కూడా ఆ మనుషుడు ఏం కలిగి ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేనివాడినైతే మ్రోగెడు కంచు గనగనలాడు తాళమునై యుందును. ప్రవచించే కృపావరములు కలిగిన, రేపు ఇది జరుగుతుందని ప్రవచించిన, వచ్చే సంవత్సరం ఇది జరిగిద్దని ప్రవచించిన ఆ మనుషుకు కూడా ఏది అవసరమై ఉన్నదండి? ప్రేమే అవసరమై ఉన్నది. తర్వాత కృపావరములు, మర్మములు, జ్ఞానమంతా ఎరిగిన, కృపావరములు కలిగి ఉన్న, మర్మాలు చెప్పిన, జ్ఞానముతో ఉన్న ఆ మనుషుడు కూడా ఏం అవసరమై ఉంది? ప్రేమే అవసరమై ఉంది. ఆమేన్. కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నువ్వు మాట సెలవిస్తే ఇక్కడ కొండ వెళ్ళి అక్కడ పడిపోయిద్ది అనే విశ్వాసము ఉన్నా ప్రేమ లేకపోతే మాత్రం వ్యర్థుడను అని లేఖనం మాట్లాడుతూ ఉంది. అంటే అద్భుతాలు చేసినా ఏముండాలండి? స్వస్థత చేసినా ఏముండాలండి? కృపావరములు కలిగిన ఏముండాలండి? ప్రేమే ఉండాలి. అన్య భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా, తర్వాత అనేక రకాలైనటువంటి భాషలు మనకు వచ్చిన, మల్టీ లాంగ్వేజెస్ మనకు వచ్చిన, జ్ఞానమున్నా, ఏమున్నా, శక్తి ఉన్నా, మర్మములు చెప్పినా, ఏం చెప్పినా, నువ్వు ఇక్కడ ఆ కొండ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పడమంటే పడినా, ఈ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక్క ప్రేమ లేకపోతే మాత్రము వ్యర్థమే. ఆ ప్రేమ ఎప్పుడు కనబడుతుందంటే 2 అంగీలు మన దగ్గర ఉన్నప్పుడు ఒక అంగీ ఎదుటి వారికి ఇస్తామే, అప్పుడు క్రియారూపకములో ఆ ప్రేమ కనపడిద్ది. ఆమేన్. క్రియారూపకంలో ఆ ప్రేమ కనపడిద్ది. ఆహారము లేని వారికి ఆహారం ఇచ్చినప్పుడు ఆ క్రియారూపంలో, పని రూపంలో నిజమే వీరు యేసయ్య ప్రేమను కలిగి ఉన్నారు, దైవ ప్రేమను కలిగి ఉన్నారు.
ప్రేమ స్వరూపి అయినటువంటి ఆయన ప్రేమను వీరు కలిగి ఉన్నారు అని నిరూపించేది మనం చేసేటటువంటి క్రియలే. ఆ క్రియలే నిరూపిస్తాయి, ఆ క్రియలే బలపరుస్తాయి, ఆ క్రియలే ఎదుటి వారికి మనలో ఉన్నటువంటి ప్రేమ తెలిసేటట్లుగా చేస్తుంది. కాబట్టి 2 అంగీలు ఉన్నటువంటి వారు ఏమీ లేని వారికి, నా దగ్గర 2 ఉన్నాయి, ఒకటి నీకు ఇస్తే నా దగ్గర ఒకటే ఉంటుంది అని అనొచ్చా? అనకూడదా? అనకూడదు పిల్లరా. అప్పుడు మనలో అట్టి ప్రేమ లేదు అని అర్థం. ఇక్కడ ఎన్ని చేసినా, ఏమున్నా, ఏమి చేసినప్పటికీ కూడా పిల్లరా, ఇదిగో ప్రేమ 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 గురించి అక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు పిల్లరా. 3వ వచనం అంటున్నాడు కదా, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబొట్టకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమి ఏమి లేదంట. నీ దగ్గర ఉన్న ₹1,00,00,000 ఆస్తి ఇచ్చేసావు, ఇచ్చేసిన తర్వాత నీలో ప్రేమ లేదు, మరి ఆ ₹1,00,00,000 సంబంధించినటువంటి దీవెన మనం పొందుకుంటామా? లేదు. ఇచ్చిన ఆస్తి మొత్తం పేదలకి పంచి ఇచ్చేసిన తర్వాత ప్రేమ లేకపోతే ఆ ప్రయోజనం వచ్చిద్దా? రాదు. మన దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేసినా, కాల్చబట్టుకు మన శరీరాన్ని అప్పగించినా, ఏం చేసినా ప్రేమ గనక లేకపోతే మనకు వచ్చేటటువంటి ప్రయోజనం కూడా శూన్యమే, ఏమాత్రం ఉపయోగం అనేటటువంటిది లేదు. అంటే ఏం చేసినా అందులో ఎదుటి వారికి ఏం కనపడాలంటే ప్రేమ కనపడాలి. కాబట్టి నేటి దినాన సంఘ బిడ్డలు లేదా క్రీస్తుని అనుసరించేటటువంటి వారు అనేక రకాలైన పనులను చేస్తూ ఉన్నారు, అనేక రకాలైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నారు. వారు ప్రేమతో గనక చేస్తే వారి క్రియలన్నీ కూడా సఫలమవుతాయి. మదర్ తెరీసా గురించి అందరికీ తెలుసు పుల్లారా. ఆమె ఎంతో ప్రేమ కలిగి జీవించింది. ఆమె ఏమి మన దేశానికి సంబంధించినటువంటి మహిళ కాదు, మన దేశానికి సంబంధించిన మహిళ కాకపోయినా మన దేశ ప్రభుత్వం వారు ఆమె సేవలకు గుర్తించి ఆమెకి అనేక బహుమతులు, అవార్డ్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆమెలో ఉన్నటువంటి ప్రేమ, ఆమె చూపించినటువంటి ప్రేమ, ఆమె కనపరిచినటువంటి ప్రేమను బట్టి అందరూ కూడా ఆమెను ఏం చేశారంట? కొనియాడారు. మన దేశం ఆమె కాదు కదా, ఏమైనా తేడా చూపించారే, ఆమె మన దేశం ఆమె కాదు, మనం ఎందుకు ఇవ్వాలి అవార్డు అని గవర్నమెంట్ వారు అనుకున్నారా? స్పందించారా? అనుకున్నారా? అలాగా ఆమెకు ఎందుకు బహుమతి ఇవ్వాలి అనుకున్నారా? లేదండి. ఆమె ఏం చేసిందంటే యేసయ్య ప్రేమను అనేక మందికి కనపరిచింది, చూపించింది. కాబట్టి అనేక ఉన్నత అవార్డ్స్ను మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ఉన్నత అవార్డ్స్ అన్నీ కూడా మదర్ తెరీసా గారికి వచ్చినాయి. ఎందుకంటే ఆమెలో ఉన్న యేసయ్య ప్రేమను బట్టి. సహాయం కోసం వెళ్తే ఒకరోజు ఆమె మీద ఉమ్ము వేశారంట. ఏం చేశారండి? ఏం చేశారు? ఉమ్మేశారు. మనమైతే ఏం చేస్తామండి? ఏం చేస్తాం? సరే, ఉమ్మేయకపోయినా వెనక్కి తిరిగి రావటమో, లేకపోతే కోపడటమో, ఏదో ఒక మాట అంటూ ఏదో ఒకటి చేస్తాం. కానీ ఆమె ఏం చేసిందంటే ఆ ఉమ్మెను తుడుచుకొని మరలా సహాయం కోసం మరలా చేతిలా పెట్టిందంట. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. అది ఎవరి ప్రేమ పుల్లారా? యేసయ్య ప్రేమ. అది ఎవరుంటారండి ఈ రోజుల్లో? ఉమ్ము వేయట అంత నీచమైన పని ఏమీ లేదు కదా. అది తెలిస్తే నలుగురు మననేమంటారు? చిన్నగా చూస్తారు, అవమానపరుస్తారు, హేళన చేస్తారు. మనం చేసేది మంచి పనే, కానీ లోకంలో అందరూ ఒకే దృష్టితో చూడరు కదా. అందరూ కూడా చిన్న చూపుతో, అవమానంతో హేళన చేస్తుంటారు. కానీ ఆమెలో ఉన్న యేసయ్య ప్రేమ ఆ ఉమ్మిని ఏమాత్రం కూడా స్వీకరించకుండా మరలా సహాయం కోసం అభ్యర్థించింది. ఆ మనిషి యొక్క మనసును పొందుకొని ఆ సహాయం పొందుకుంది. అది యేసయ్య ప్రేమ. కాబట్టి దేశము, ప్రపంచము ఆమె సేవలను కొనియాడింది. అనేక రకాలైనటువంటి బహుమతులతో, అవార్డ్స్లతో ఆమెను ఘనపరిచినట్లుగా మనం చూడవచ్చు. ఇప్పుడు ఆమె జీవిత చరిత్ర కనుక మనం చదివితే. కాబట్టి ఏమున్నా, అన్నీ ఉన్నా మనకి ఏముండాలంట?
ప్రేమ ఉండాలి. అన్నీ ఉన్నా మనకి ప్రేమ ఉండాలి. మాట్లాడే శక్తి ఉంది, లేకపోతే ఆస్తి ఉంది, పంట పొలాలు ఉన్నాయి, మంచి అందంగానే ఉన్నాం, పిల్లలు ఉన్నారు, కుటుంబం బాగుంది, చక్కగా మన మాట చెబితే 10 మంది వింటారు, అన్నీ ఉన్నాయి. కానీ ఆ మనుషుడికి ఏముండాలంట? ప్రేమ ఉండాలి. 10 మంది సంతానం ఉన్న ఆ మనుషుడికి ఏముండాలంట? 10 ఎకరాల ఆస్తి ఉన్నా, భూమి ఉన్నా, పొలం ఉన్నా, బిల్డింగులున్నా, కార్లున్నా, ఇతరత్ర ఏమున్నా ఆ మనుషుడికి గనక ప్రేమ లేకపోతే ఆ మనుషుడు వ్యర్థమే, ఏ ప్రయోజనము లేని వారిగా అయిపోతారు. కాబట్టి ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి, వెంటాడాలంట, మనం పరుగు తీయాలంట పుల్లారా మనం. కాబట్టి అట్టి ప్రేమతో గనక మనము మన ఆత్మీయ స్థితిలో ప్రార్థనలో కొనసాగితే అందరి హృదయాలను మనం గెలుచుకోవచ్చు. అందరి హృదయాలను మనము గెలుచుకోవచ్చు. వారందరి హృదయాల్లో ఖచ్చితంగా మనం ఉంటాం. వారందరి హృదయాల్లో ఖచ్చితంగా మనము ఉంటాం. యేసయ్య మనందరి హృదయాల్లో ఉన్నారు. ఆమేన్ కదా పుల్లారా. దైవజనుల సమూయేలు గారు కూడా మనందరి హృదయాల్లో ఉన్నారు. దైవజనులు చాలామంది ఉన్నారు, వారందరూ మనం జ్ఞాపకం చేసుకోవట్లా. ఎందుకని అంటే రకరకాల పరిస్థితులు ఉండొచ్చేమో, కానీ అన్ని పరిస్థితుల్లో సమూయేలు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకని? ఆయన జీవించినటువంటి జీవిత విధానమును బట్టి, కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి. మరి అందరినీ జ్ఞాపకం చేసుకుంటాం అలాగా అంటే చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, కానీ ప్రత్యేకమైన మనుషులు మాత్రం కానీ ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటే వారు చూపించినటువంటి ప్రేమను బట్టి. కాబట్టి అట్టి ప్రేమ పొందటానికి, కలిగి ఉండటానికి మనం ప్రయాసపడాలని లేఖనం మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ ప్రేమే శాశ్వత కాలం ఉంటుంది. అందరి తప్పులను క్షమించిద్ది, ఓర్చుకునిద్ది, నిరీక్షించిద్ది, నిలబడుతుంది. అనేక మంది హృదయాలను గెలుచుకునేటట్లుగా అదే ప్రేమ చేస్తుంది. కాబట్టి ఆ ప్రేమలో కొనసాగాలి అనే లేఖనం మాట్లాడుతూ ఉంది. పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని కనుక మనం చూస్తే, 15వ అధ్యాయం 58వ వచనం చదువుకుని లేఖనాలు ముగించుకుందాం పుల్లారా. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము, అదిగో మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు. చాలండి. మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు. వ్యర్థము కాదంటే మన ప్రయాస ఎప్పటికీ. అంటే ఈరోజు తలపెట్టినా అవ్వలేదని మనము అనుకోకూడదు. ఎందుకంటే దావీదు తలపెట్టాడు కానీ కుమారుడు ద్వారా పనేమైంది? దావీదు ప్రయాస ఏమైనా వ్యర్థమైపోయిందా? ప్రయాసపడి సమకూర్చాడు కానీ వ్యర్థం కాల. కుమారుడి ద్వారా దేవుడు ఆ పని జరిగించాడు ఇక్కడ. కాబట్టి సహోదరులారా గమనించండి, ఇక్కడ మన ప్రయాస ప్రభునందు ఏమాత్రం కూడా వ్యర్థము కాదు. ప్రేమతో చేసిన ఏ పని ఎప్పటికీ వ్యర్థం కాదండి, ఎప్పటికీ వ్యర్థం కాదు పుల్లారా. ప్రేమతో చేసిన ఏ పని ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉంటే, స్థిరంగా కదలని వారిగా ప్రభు చేస్తాడు అనే ఆలోచనతో కొనసాగితే మనం అన్నిటినీ జయించేవారుగా అవుతాం. మన జీవితాల్లో ఆశించినటువంటి వాటిని నెరవేర్చుకున్నటువంటి వారిగా మనము అవుతాం. కాబట్టి అదే ప్రేమతో, యేసయ్య చూపించిన శాశ్వత ప్రేమతో, దీర్ఘ ప్రేమతో మనం గనక నడవగలిగినట్లయితే, కొనసాగలిగినట్లయితే, జీవించగలిగినట్లయితే నిత్యముగా అటు ఆశీర్వాదాలన్నిటినీ మనం పొందుకోబోతున్నామండి. చెప్పండి, ఇప్పుడు ఎవరైనా నీ మీద నింద వేశారనుకో, అది అప్పుడుతోనే ఉంచుకోవాలా మనసులో, లేకపోతే జీవితాంతం ఉంచుకోవాలా? అండ్ అప్పుడుతోనే వదిలేయాలా, లేదా జీవితాంతం ఉండాలా? వదిలేయాల్సిందేనా? ఆమేన్. అది వదిలేయాలి. నీ గురించి అవమానంగా మాట్లాడితే నీకు తెలిసింది అప్పుడే మనసులో ఉంచుకుంటావా, వదిలేస్తావా? వదిలేయాలి. యేసయ్య ప్రేమ ఏం చేసిద్ది? వదిలేసిద్ది. నిన్ను కొట్టాడు, తిట్టాడు, దూషించాడు, కోపం పెట్టుకుంటావా? యేసయ్య ప్రేమ ఏం చేయాలి? వదిలేయాలి. అవసరమైతే వారిని బట్టి ప్రార్థన చేస్తూ మనం కొనసాగలే తప్ప వారు ఇలాగ చేశారు, అలాగ చేశారని మనసులో పెట్టుకొని మనం కనుక కొనసాగితే ఆత్మీయంగా ఎదగలేం, శరీరంగా కూడా ఎదగలేం. ఆలోచన మొత్తం ఏం చేసిద్దంటే మనిషిని కృంగదీసిద్ది. మనుషులకి సగం రోగాలు ఆలోచన బట్టే వస్తాయంట కదండి. ఆలోచనే మనిషిని ఏం చేసిద్దండి?
కృంగదీసిద్ది, వేదన పాలు చేసిద్ది. వాళ్ళు ఏదో అనుకున్నారులే, నాకు ఎందుకులే, నా యేసయ్య ఉన్నాడు కదా అని ఒక్క మాట అనుకొని మనసులో వదిలేసుకున్నాం అనుకో, మనకి ఏ విధమైన బాధ దరిదాపుకు రాదేక. ఎందుకంటే మన యేసయ్య కంటే గొప్ప వాళ్ళం కాదు. యేసయ్యకి ఇవన్నీ జరిగినాయి. యేసయ్యకి జరగనిదంటూ ఏమీ లేదు. ఏమి జరగాలో అన్నీ జరిగినాయి. మరి ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా జీవిస్తున్న మనము కూడా అలాగే కొనసాగితే, నేను యేసయ్యే మనకి మాదిరి కదా, ఆయనే ఓర్చుకున్నాడు, మనం కూడా ఓర్చుకున్నట్లే ఏమీ లేదు, ఏమీ ఉండదు. యేసయ్యనే బజారుకి ఇచ్చిన జనాభా మనం నేర్చరా? యేసయ్యనే రోడ్డుకి ఇచ్చిన జనాభా మనం నేర్చరా? యేసయ్యనే కష్టాలు పాలు చేసిన జనాభా మన కష్టాలు పాలు చేయరా? కాబట్టి మనకి మాదిరి ఎవరున్నారు అక్కడ? యేసయ్యే. ఆమేన్. మనకి మాదిరి అంతా కూడా ఆయనే. ఆయన జ్ఞాపకం చేసుకుని మనం కొనసాగలిగినట్లయితే, నడవగలిగినట్లయితే ఖచ్చితంగా మనము ఆశించినది మనం పొందుతాం. మన తరంలో జరగపోయినా నీ సంతానం ద్వారా దేవుడు అవన్నీ నీ జీవితాల్లో, కుటుంబాల్లో జరిగిస్తాడు. కాబట్టి ప్రేమతో స్థిరంగా ఉందాం, అట్టి ప్రేమతో శాశ్వత కాలం ఉందాం, అట్టి ప్రేమ కలిగి అనుదినము మనం భక్తిలో, ఆత్మీయ స్థితిలో నడవటానికి సిద్ధపడదాం. తద్వారా దేవుని మహా గొప్ప కృపను పొందుకోవడానికి మనము కరెక్ట్గా ఎదురు చూసేటటువంటి వారిగా ఉంటాం. ఆయన కూడా నిత్యముగా అట్టి ఆశీర్వాదమును, మేలులను మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి ఆలోచన కలిగి నిరీక్షణతో మనం ప్రార్థనలో కొనసాగుదామండి. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందు కొనసాగుదాం. ఆయన ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి మనము ప్రార్థనలో కొనసాగుదాం. పుల్లారా, మన ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు. మన ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు. సఫలపరిచే దేవుడు ఆయన, నెరవేర్చే దేవుడు ఆయన. కాబట్టి అట్టి ప్రేమామయుడికి వందనాలు తెలియపరుస్తూ అదే ప్రేమలో మనము కొనసాగునట్లుగా, నడుచున్నట్లుగా, కలిగి ఉన్న వాటిని ఎదుటివారికి ఇవ్వగలిగినటువంటి మనసుతో, ఎదుటివారికి సహాయం జరిగినటువంటి మనసుతో నడుచున్నట్లుగా, కొనసాగునట్లుగా ప్రభు కృప కోసం కనిపెడదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థనలో ముందుకు కొనసాగు. ఎవ్వరు మౌనంగా ఉండదు పిల్లరా. కొద్ది సమయం ప్రార్థన చేద్దాం. అట్టి ప్రేమలో నన్ను నడుపయ్యా, అట్టి ప్రేమలో నా కుటుంబాన్ని నడుపయ్యా, నా సంఘమును, సంఘ బిడ్డలను, గ్రామమును అట్టి ప్రేమలో నడపమని ప్రభునకు ప్రార్థన చేద్దాం. నడిపించే దేవుడు ఆయన, నడిపించే దేవుడు ఆయన, నడిపించే దేవుడు ఆయన, నడిపించే దేవుడు ఆయన, నడిపించే దేవుడు ఆయన. అందును బట్టి ప్రభునకు వందనాలు చెల్లిద్దాం. ప్రభునకు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభునకు ప్రార్థన చేద్దాం. ఆ ప్రేమతో నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని, గ్రామాన్ని, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని నింపమని ప్రభునకు ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. పిల్లరా, సహోదరులు ప్రభుదాస్ గారు మనందరినీ ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు. ఇస్రాయలన్న ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు. ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనను మనము ముగించుకుందాం. పరిశుద్ధ ఆరాధన మనం ముగించుకుందాం. దేవదేవుడు మనందరి ప్రార్థన ఆలకించి, మనందరి ప్రార్థనలు అంగీకరించి శ్రేష్టమైన దీవెన ఆశీర్వాదాల వైపునకు మనము నడిపించబడినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. జీవాధిపతి, సర్వాధికారి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఘనమైన దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. నా ప్రభువా, మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపారు, శ్రేష్టమైన ఆరాధన ఇచ్చారు. మనసారా మిమ్మల్ని స్తుతించే కృపా భాగ్యం దయచేసినందుకే మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నా ప్రభ, మేమందరము ప్రేమ కలిగి జీవించినట్లుగా, ప్రేమ కలిగి నడుచున్నట్లుగా, కొనసాగునట్లుగా, నా ప్రభట్టి ఆధ్యాత్మిక ఆత్మీయ స్థితిలో చివరి శ్వాస వరకు జీవించినట్లుగా నీ సహాయము దయచేయండి. ప్రేమ కలిగిన జీవించిన వారిని అనేక మంది ద్వారా సాక్ష్యమునందునట్లుగా, అనేక మంది మా పక్షమై సాక్ష్యము చెప్పినట్లుగా అటు సాక్ష్యపు జీవితాన్ని మాకు దయచేయండి.
బిడ్డలు బలహీనలతో ఉన్నారు, రోగరుగ్మతలతో ఉన్నారు. ప్రభువా, దురాత్మ చీకటి శక్తులతో ప్రభావాలతో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆ పరిస్థితులు దూరపరచండి, క్షేమాన్ని ఇవ్వండి, శక్తినివ్వమని ప్రార్థన చేస్తున్నాను. డిఎస్సికి ప్రభువా సిద్ధపడుతున్న బిడ్డలు, రేపు ఎగ్జామ్ రాయిపోతున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. బలపరచండి, ధైర్యపరచండి, జ్ఞానం ఇవ్వండి, సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి. ప్రభువా, నీ కృపకి పాత్రులుగా చేయండి. మంచి ఆలోచన మీ నామములో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మంచి ప్రయాణాన్ని ప్రభా బిడ్డలందరికీ తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. రేపటి నా ప్రభా సచివాలయం ట్రాన్స్ఫర్స్లో కూడా నా ప్రభా నీ బిడ్డల పక్షమై కార్యములు జరిగించండి. వారు ఆశించిన ప్రాంతంలో, ప్రదేశములో నా ప్రభా వారు ఆ ట్రాన్స్ఫర్ పొందినట్లుగా సహాయాన్ని ఇవ్వండి. మీరు చేసే దేవుడవు నా ప్రభా. ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్పగా చేసే దేవుడవు. మేము నమ్ముతున్నాను, నీ బిడ్డల ఆశలను మీరు నెరవేర్చబోతున్నారు, తృప్తిపరచబోతున్నారు. ఈ సన్నిధిలో ఉన్న బిడ్డల ఆశలు నెరవేర్చబోతున్నారు, వారి కోరికలు నెరవేర్చబోతున్నారు. నా ప్రభా వారిని మీరు బలపరచబోతున్నందుకే మీకు స్తోత్రాలు. సౌమమ్మ కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటున్నాను. విడిచిపెట్టి నా కుటుంబానికి ఆదరణ ఇవ్వండి. నా ప్రభా తల్లిగారు లేని లోటును తీర్చండి. ఆ కుటుంబానికి ఓదార్పు దయచేయండి. మీ యందు నిరీక్షణ కలిగి ఆ కుటుంబము కొనసాగునట్లుగా నీ కృపా సహాయము దయచేయండి. ఈ సన్నిధులు ఎందరైతే బలహీనతలో ఉన్నారో వారి బలహీనతలు పోవునుగాకని ప్రార్థన చేస్తున్నాను. చీకటి పోవాలి, దురాత్మలు పోవాలి, అంధకారం పోవాలి, అపరిస్థితి పోవాలి, అశాంతి పోవాలి, సమాధానం లేని స్థితి పోవాలి. నిశ్చయమైనటువంటి సమాధానముతో వారందరూ జీవించే కృప దయచేయండి. ఆశీర్వదించబడాలి, మేలులతో నింపబడాలి. అటు కృప దయచేయండి. ఈ ఆరాధన ముగించుకొని మా గృహాలకు వెళ్ళబోతూ ఉన్నాం. వెళ్ళేంతట్లో నీ కృపను తోడుగా ఉంచండి. మరి మేమందరం కలుసుకొని ఘనమైన మీ నామాన్ని స్తుతించి ఘనపరిచినట్లుగా నీ కృపా సహాయం అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగినటువంటి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, కాంతి వాయిద్యములతో, కాంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని. అందరూ కలిసి పాడదాం, స్వరమెత్తి పాడదాం, ప్రభుని స్తుతిద్దాం, గణపరుద్దాం. తలములతో ఆయనను స్తుతించుడి, గంభీర తాళముతో, గంభీర తాళముతో